చదువుకుంటూ ఉన్నటువంటి సమయంలో 6వ తరగతి 5వ తరగతి ఆ విధంగా చదువుకుంటున్నటువంటి సమయంలో నాకు కొంచెం అవగాహన వచ్చింది, మంచి చెడు ఏంటి అని. ఈ విధంగా నన్ను వ్యాధులు బాగా చుట్టుముట్టినాయి, బలహీనత, మానసికంగా చాలా ఏదో రకంగా ఉంటూ ఉండేవాడిని. తర్వాత దైవ శక్తుల చేత కూడా నేను పీడించబడుతూ ఉండేవాడిని. నిద్రలో కూడా గేదెలు వెళ్తూ ఉన్నట్టుగా అట్లా ఏవేవో కలలు ఉంటూ ఉండేవి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు కూడా నన్ను చాలా చోట్లకి మరి తీసుకెళ్ళాడు, మాంత్రికుల దగ్గరికి. తర్వాత ఏములూరుపాడులు అంతరాలు అన్నయ్య నవ్వని ఇవ్వని ఒక చోటకి నిలబెట్టి దాన్ని దాటియటం అని ఎన్నెన్నో చేశాడు మా నాన్న. నేను చాలా బలహీనంగా ఉండేవాడిని. నాకు ఎన్నెముక కొంచెం నొప్పి వస్తూ ఉండిద్ది, మాట్లాడినా కూడా నొప్పి వచ్చేది, పడుకున్నా నొప్పి వచ్చేది. అది దేవుడు ఇప్పుడు పూర్తిగా నా ఇద్దరి నుంచి తీసివేశాడు. హల్లెలూయా. అయితే బాధపడుతున్నటువంటి ఆ సమయంలో నేను ఒకటి చెప్పగలుగుతానండి, నాకు గుర్తు వస్తుంది, అది నేను మర్చిపోలేను ఎప్పుడు కూడా. ఒకసారి నేను నిద్రపోతున్నటువంటి సమయంలో మంచం మీద మధ్యరాత్రి వేళ ఒక భయంకరమైనటువంటి చీకటి శక్తి నన్ను సమీపిస్తూ ఉందండి. సమీపిస్తున్నటువంటి సమయంలో నేను మా నాన్న కేకేస్తున్నా, నానా 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 అని. అది నాకు తెలియదు. అయితే అది నా దగ్గరికి నన్ను చేరే లోపు మధ్యలో ఒక తళుక్కని ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు మెరిసిన తర్వాత అది ఎటుపోయిందో కూడా అది నాకు తెలియదు. మరలా కలలో నేను ఇంకొకటి చెప్తున్నాను, ఒక బ్రదరే చెప్తున్నాను నేను, బ్రదర్ నాకు యేసు తండ్రి రాత్రి నా దగ్గరకు వచ్చాడు, ఆయన రాకపోతే నేను చనిపోయేవాడని చెప్పేసి నా కలలోనే అది కంటిన్యూ అవుతుందన్నమాట. అది కలలో నేను ఒక వ్యక్తికి చెప్పాను. అప్పటి నుంచి నాకు యేసు అన్న మాట మీద నాకు కొంచెం ఒక విధమైనటువంటి ప్రేమ కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, ఒకటి కలిగింది. ఇంక ఈ విధంగా నేను చదువుకుంటూ ఉన్నాను. ఇక పెరంగిపురం స్కూల్కి వెళ్తే నా 6th నుంచి 10th వరకు అక్కడే చదివాను. నా స్వభావం ఏంటంటే అన్ని దేవతలను నేను పిలుస్తూ ఉంటా. నాకు ఏదన్నా మార్కులు రావాలన్నా, ఏదన్నా సబ్జెక్ట్ అర్థం కాకపోయినా ఎన్సీసీలో ఉండేవాడిని. నేను పోలీసు అవ్వాలి ప్రభువా, అదని ఇదని చెప్పేసి నాకు ఒక కోరిక ఉండేది అప్పుడు. అయితే అన్ని దేవతలను నేను పూజించేవాడిని, యేసు ప్రభువుని పిలిచేవాడిని, ఇతర దేవతలను కూడా పిలిచేవాడిని. అప్పుడు ఒకసారి మా అమ్మమ్మ చెప్పింది, ఇక ఆ విధంగా బలహీనతగానే నేను ఉన్నాను. ఒకరోజు మా అమ్మ ఏమని చెప్పిందంటే, అబ్బాయ్ నువ్వు యేసు ప్రభు దగ్గరికి పోతే పుట్టేవయ్యా, కాబట్టి ఆయన దగ్గరికి పోతే నువ్వు సంపూర్ణంగా బాగుంటావు, ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పింది. నాకు మా అమ్మ ఇంతవరకు ఆ మాట చెప్పలేదు. నేను తిరుపతి పోతూ ఉన్నాను, వెంట్రుకలు ఇస్తూ వస్తున్నాను. మా అమ్మని అడిగాను, నిజమే నాకు అందరూ ఆడపిల్లలే పుడుతున్నారు, అందుకని ప్రభువా తండ్రి ఒక్క మగనలుసునిస్తే వాడిని నీ సేవకు సమర్పించుకుంటాను, ఒక మగబిడ్డ నాకు పుడితే మాత్రం నీ పాదాల దగ్గర దాసుడిగా పెంచుతాను, వాడి పేరు ప్రభుదాస్ అని పెట్టుకుంటానని చెప్పేసి మా అమ్మమ్మ మా అమ్మకి చెప్పిందనమాట. మొక్కుకోమ్మ అని చెప్పేసి. సరే అమ్మ అని చెప్పేసి మా అమ్మ మొక్కుకుందనమాట. ఇక మొక్కుకుంది. ఇక అప్పుడు గర్భిణితో ఉంది. ఇక ప్రార్థనకి ఎక్కడికో వెళ్ళిందంట. ఆడ నిద్రపోతున్న సమయంలో మరి పైనుంచి ఒక మనిషి బందడుకుంటే, చిన్న పిల్లగాడు బందడుకుంటా వచ్చి కిందకు వచ్చి పక్క అంతే ఇట్లా పడ్డాడంట లోపల కడుపులో. తుళ్ళు మన లేచిందంట. అమ్మ నాకు ఇట్లా ఒక మగ పిల్లగాడు వచ్చి పక్కగా వచ్చి కడుపులో వచ్చి పడ్డాడు అనగానే, అయితే అబ్బాయి పుడతాడులే, ఆడి పేరు ప్రభుదాసం పెడదామని చెప్పేసి ఇక తర్వాత మరి ఇక నేను పుట్టడం జరిగింది దేవుని కృపను బట్టి. హల్లెలూయా. కొంతకాలం మా అమ్మమ్మ దగ్గర నేను పనుకునేవాడిని నైట్ సమయాల్లో. అప్పుడు మా అమ్మమ్మ నేను ఆడుకొని వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు నొప్పి అంటే నన్ను ఒత్తుతూ ఉండిద్ది అనమాట. మా అమ్మమ్మ ఒక మాట చెప్తూ ఉండేది ఎప్పుడు, నీ పాతదాసుడయ్యా నీ పాతదాసుడయ్యా నీ పాతదాసుడయ్యా అని చెప్పేసి నా కాళ్ళు చేతులు ఒత్తుతూ ఉండేది. ఇంకా ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా ఉంటూ సమయంలో ఒకరోజు ఈ దోసపాలె గ్రామంలోనే బోరింగ్ చెడిపోతే అక్కడికి ఒక బోరింగ్లో మెకానిక్ అయిన రింజుల పౌలస్ గారని ఒక ఆయన గవర్నమెంట్ ఆఫీసరు, అంటే పంపులు పనిచేసేటువంటి ఆయన వచ్చాడు. ఆయన సువార్త చేస్తూ పనులు చేస్తూ ఉంటాడు అనమాట. అమ్మ మీ ఊరిలో ఎవరైనా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడిగారు. ఎవరు లేరయ్యా అని చెప్పేసి ఆమె చెప్పింది. అప్పుడు చాలా వెనకబడిందండి ప్రాంతం అంతా కూడా. అప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడయ్యా, బైబిల్ చదువుతాడయ్యా అని చెప్పేసి అంటే అప్పుడు నా కోసం వచ్చింది ఏర్లంగత్తమ్మ, అంటే మా వాళ్ళ నాయనమ్మ వచ్చి, అయ్యా ఎవరు బైబిల్ చదవాలంటున్నారయ్యా అంటే, అప్పుడు నా దగ్గర కొత్త నిబంధన గ్రంథం చిన్నది ఉండేది, తీసుకొని వెళ్ళి బైబిల్ చదివేవాడిని.
ఆయన బైబిల్ చదవమన్నాడు. ఆయన కొన్ని మాటలు చెప్పాడు. కొన్ని మాటలు చెప్పిన తర్వాత నాకు ఏదో ఒక ఆకర్షణ కలిగింది. ఇంకా ఆయన బోరింగ్ పనిచేసి వెళ్ళిపోతున్నాడు, ఇంకా గుంటూరు వెళ్ళిపోతున్నాడు. ఇక నేను పరిగెత్తి ఆయన అమ్మడబడిగా పరిగెత్తి పాస్టర్ గారండి నేను కూడా వస్తానండి మీతో అన్నా. నేను ఎందుకయ్యా నాతో అంటే నేను వాక్యం వినాలండి అన్నా. నేను సరే రా, అప్పుడప్పుడు రా అని చెప్పేసి ఇక నన్ను పేరచెర్ల పాస్టర్ డేవిడ్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు పరిచయం చేశాడు. ఈ గ్రామంలో 50-60 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి 2 స్త్రీలు అన్నమాట నాకు స్నేహితులు, మొట్టమొదట క్రైస్తవ స్నేహితులు. వాళ్ళతో నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. తర్వాత స్థానికంగా కూడా మరి నేను చర్చికి వెళ్ళడం మరి జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేను గుంటూరుకు కొంత దూరంలో ఒక పట్టణం ఉంది, అక్కడికి సేవకు వెళ్తూ ఉంటాను. అంటే అక్కడికి వెళ్తూ ఉంటాను నేను. ఎక్కడ వాక్యం వినబడితే పెదపలకూరులో కావచ్చు, బండారపల్లిలో కావచ్చు, పేరచెర్ల కావచ్చు, మైకులో ఒక వాక్యం ఎవరైనా వింటూ ఉంటుంటే నేను అక్కడే ఉండి వాక్యం వింటా. ఎందుకంటే అదొక పిచ్చి నాకు, అంతే వినాలి అంతే. అది ఇక నేను దాటిపోను, ఇంకా ఆ పని ఆగిపోయింది అక్కడ అంతే. ఇక వాక్యాన్ని వింటూ ఉంటా. ఇక అలా నా లోపల నాకు ఏదో ఒకటి నాకు కావాలి. అదేదో నాకు తెలియదు, నాకు మాత్రం కావాలి. ఒక లోపల ఒక బరువు లేదా ఒక భారం, అది నాకు తెలియదు, నేను దాన్ని చెప్పలేను. ఆ స్థితిలో ఉండేవాడిని నేను ఎప్పుడు. నాకేదో కొంచెం హెల్త్గా కొరతగా ఉన్నట్టుగా. బైబిల్ చదువుతూ ఉంటాను, పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటారు, అంతా చేస్తూ ఉంటాను. కానీ నా లోపల ఏదో నేను పోగొట్టుకున్నా, నాకు ఏదో కావాలి. ఏం కావాలనేది కూడా నాకు అసలు తెలియదు, అయినా నాకు ఏదో కావాలి అన్న ఫీలింగ్లో నేను ఎప్పుడు ఉంటూ ఉండేవాడిని. ఈ దైవశక్తులు, ఈ రోగాలు అవి ఇవి పీడిస్తూ ఉంటాయి. కానీ ఒక భయం పట్టుకుండేది నన్ను ఎప్పుడు కూడా. ఏంటంటే ఆ భయం నేను ఎవరు చెప్పుకోలేను, చెప్తే నవ్వుతారేమో అని భయం నాకు. ఏంటంటే ఆకాశం వచ్చి నా మీద పడిద్దేమో, అప్పుడు నేనేమవుతానేమో అన్న భయం నా లోపల ఉండేది. ఆ భయం అసలు అది పోవట్లేదు. అయితే ఒకరోజు నేను ఎందుకో ఉపవాసం ఉండాలని నాకు లోపల దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ఫస్ట్ టైం అదే ఉపవాసం ఉంటాను నేను. ఫస్ట్ నేను అసలు ఎవరు చెప్పిన ఉపవాసం నేను ఉన్నాను. చాలామంది ఉపవాసం ఉంటున్నారు, ఎందుకు ఉండదు అని అనేవాడిని. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, నేను ఆ ఉపవాసం ఉండి స్టార్టింగ్ ఉపవాసం ఉండటం ఎలాగున్నానంటే రాత్రి అంతా మోకాళ్ళ మీదనే, అన్నం లేవు, నీళ్లు లేవు, నిద్ర లేదు. ఇప్పుడు రాజమండ్రిలో నేను ఉన్నానండి. అప్పుడు ప్రభుదాసర్ అని చెప్పి ఒక స్వరం వినబడింది. ఇంకా అప్పుడున్నటువంటి ఆ భయం పోయినటువంటి ఆ భయం ఎంతవరకు నా జీవితంలో కూడా భయం లేదు ఇంకా. హల్లెలూయా. అయినా కూడా కొన్ని భయాలు ఉంటూనే ఉన్నాయి, ఆ భయం మాత్రం లేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంకా రాజమండ్రి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడం, అంటే సేవలో ఉన్నానండి. అప్పుడు మరి నన్ను ఒక సేవకుడు పంపించాడు. 3 సంవత్సరాలు రాజమండ్రిలో బైబిల్ ట్రైనింగ్ చేశాను. తర్వాత కరీంనగర్లో 6 నెలలు చేశాను. అక్కడ నేను నేర్చుకున్నది కూడా ఏం లేదు. అయినా కూడా నా లోపల ఏదో నాకు కావాలి అని ఒక భారం, ఒక బరువు, నాకు తెలియంది, నాకు ఏదో కావాలి, నన్ను నింపాలి, నాలో నాకు కావాలని చెప్పేసి ఒక ఫీలింగ్ నాలో ఎప్పుడు అది కలుగుతూ ఉండేది. అయితే ఆ ట్రైనింగ్ అది మొత్తం ముగించుకొని వచ్చిన తర్వాత ఇక నాకు ఈ గుంటూరులోనే ఒక పాస్టర్ గారు ఉన్నారు, అంత్యకాల వర్తమాన సేవకులు. మరి ఆయన నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత మరి ఇదే అని చెప్పేసి అంతా వర్తమానం గురించి మరి చెప్పారు. నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్తం సత్తెనపల్లిలో కంకణాలపల్లి దగ్గర నేను తీసుకున్నాను. రుంజుల పౌలస్ గారు ఇప్పించారు నాకు. తర్వాత అది బాప్తిస్తం తప్పు అంటే అప్పుడు నేను యేసుక్రీస్తు నామములో బాప్తిస్తం తీసుకోవటం, మరి దేవుని ఆత్మచేత ముద్రించబడడం, ఆయన ఆత్మతో నింపబడడం, మరి నడిపించబడడం మరి జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ ఆ దైవజనుడు పాస్టర్ గారు, నువ్వు మరి వర్క్ చేస్తూ ఉండాలయ్యా, మరి నీకు జీవనోపాధి కావాలి, నువ్వు దేవుని సేవ సమర్పించుకున్నావు, మంచిదే, దేవుని సేవ చేస్తున్నావు, మంచిదే అని చెప్పేసి కొంతకాలం నా దగ్గర మీరు ఉండాలి అని చెప్తే సరేనండి అన్నాను. ఆయన దగ్గర ఉండి హెల్పర్గా పుస్తకాలు రాయటం, ఇక తర్వాత అవి ఇవి అన్నీ హెల్ప్ పోస్ట్లో వేసి రావటం, అట్లా కొన్ని పుస్తకాలు రాస్తూ ఆయన చెప్తూ ఉంటుంటే తమిళంలో తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తుంటే నేను అక్కడ అవి చేయటం అది జరిగింది. అది కొంతకాలం జరిగింది. తర్వాత ఒక చర్చిలో మరి నన్ను మరి పాస్టర్ గారు అక్కడ ఉంచడం జరిగింది. కొన్ని పరిస్థితుల వలన మరి నేను బయటికి రావడం జరిగింది అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడ సేవ లేదు, మరి ఏం లేదు.
ఇక నా కోరికేమో దేవుడి సేవ చేయాలని. ఇక అప్పుడు ఎట్లా నాకు అర్థం కాలేదు. నాకు ఇంకా అక్కడ అప్పుడు నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఒకటి ఇక నా లోపల కలిగిందండి, ఒక భయం కలిగింది. ఒక భయం ఏంటంటే అదే నా లోపల కలిగింది. నేను మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో ఎవరైనా వస్తారో ప్రార్థనకి ఎవ్వరు రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరని అడగండి, నేను పేరు పెట్టి ఎవ్వరూ కూడా పిలవలేదు. ఈ ఖాళీ స్థలంలో ఒక పూరి గుడిసె వేసి ఆనాడు నోవాహు మరి తన ఓడ కట్టుకున్నాడు. ఎవరు ఓడలోకి తన భార్య, తాను, తన ముగ్గురు కోడళ్ళు. అలానే నాకు 5 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మేము మొత్తం 12 మంది చెప్పే కానీ సంతానం. 6 లేరు, 6 సజీవులుగా ఉన్నాం మేము. 5 ఆడపిల్లలు, 5 అక్కాయలు ఉన్నారు. ఇప్పుడు నేను మొత్తం మేము 6 ఉన్నాం. మా 5 అక్కాయలు మా బావలో వాళ్ళ పిల్లలు వాళ్ళైనా వస్తారు అని చెప్పి ఆ ఆశతో నేను దేవుని సేవ చేయాలి అనేది ఒక భారం నా లోపల కలిగింది. హల్లెలూయా! అదే కలిగింది. ఇక అప్పుడు ఒక పోరాటం కలిగింది. అసలు మందిరం ఆ పాక గోడ వేయడానికి కూడా ఎవరైనా సహాయం అడుగుతుంటే అన్ని ద్వారాలు మూయపడ్డాయి. చాలా ఇసుకొచ్చింది, చాలా సరిపోయా, చాలా బాధపడుతున్నా. ఈ లోకం ఎట్టయిపోయింది ఏందా, అసలు నా కనికరం దొరికిద్దా, అసలు ప్రేమ దొరికిద్దా, అసలు ఏంటో ఈ పరిస్థితులని ప్రభువా అని చెప్పేసి ప్రభు దగ్గర నేను మరి మొరపెట్టడం, దేవుని సన్నిధిలో ఆయన బ్రతిమలాడడం జరిగింది. ప్రభువా నీ సేవ చేయాలి ప్రభువా, నేను తండ్రి, ప్రభువా మరి అక్కడి నుంచి వచ్చాను ప్రభువా, మరి తండ్రి నేను నా లోపలేమో ప్రభువా నేను సేవ చేయాలని ఆశ ఉంది ప్రభువా, ఎవరు రాకపోయినా పర్వాలేదు తండ్రి, నా తండ్రి నోవాహు వలె నేను అయ్యా ఉంటాను ప్రభువా, ఎవరు రాకపోయినా లేదు ప్రభువా, నా రక్త సంబంధులు నేను, మా అమ్మ, మా నాన్న, అయ్యా మేము ఇక్కడే ఈ ఓళ్ళలో ఉంటాం ప్రభువా, ఇక్కడే మాకు మేమే వాక్యం చెప్పుకొని అయ్యా నీ సిద్ధపడతాం ప్రభువా అని చెప్పేసి నీకోసం అలా ఆ విధంగా ఒక చిన్న పాక వేసుకోవడం జరిగిందండి. మరి తర్వాత గుంటూరులో ఉన్నటువంటి అంత్యకాల వర్తమాన దైవజనం రావటం, అంటే తర్వాత విడిపోయామండి. ఆయన రావటం, దాన్ని ప్రతిష్ఠించి మరి ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఇక తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నేను మరి జీవనోపాధి కోసం కొన్ని పుస్తకాలు, కొన్ని బైబిల్స్, కొన్ని కవర్లు, తర్వాత కొన్ని నేను మరి జీవనోపాధి కోసం మరి నేను ఏ పని చేయలేను, అంటే చేస్తాను, నేను కష్టపడతాను, ఎప్పుడు ఇష్టపడతానండి. నాకు ఆయన నేర్పించింది ఒకటే నేర్పించాడు, ఏంటంటే నీవు ఈ పని తప్ప నువ్వు ఏ పని చేయలేవు అన్నాడు. ఇంకా అందుకని నాకు ఇక ఏంటంటే ఇంకా సరే నువ్వు బైబిల్ మోస్తున్నావు కదా, బైబిల్ మోస్తే ఇక నువ్వు దేవుడిని మోసినట్టు అలా చెప్పేసి ఆ విధంగా అదొక నాకు ఒక ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా నిజమే కదా అని చెప్పేసి ఇక బైబిల్ని అమ్మడం, తర్వాత ఈ కవర్లు అమ్మడం, ఆ విధంగా కొన్ని పుస్తకాలు ఉండే, అన్ని రకాల పుస్తకాలు అమ్మేవాడిని. తర్వాత వాటిల్లో విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారి జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని కూడా నేను అక్కడ బల్ల మీద పెట్టేవాడిని. మరి నరసరాపేటలో హార్డ్ కాలేజీలో మీటింగులు జరుగుతున్నాయి. అక్కడ పాస్టర్ గారు ఎవరో వచ్చారు దైవజనులు. అక్కడ అక్కయ్య సమీల్ అనేటువంటి ఒక బ్రదర్ వచ్చి, బ్రదర్ విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారి వర్తమాన పుస్తకం ఉంది, మీరు ప్రవక్త వర్తమానం నమ్ముతారంటే, ఎందుకు నమ్ముతాము, పుస్తకాలు తెలుసంటే నాకు పుస్తకాలు సగం తెలియదు అని చెప్పాను. నేను పుస్తకం నాకు తెలియదు, పుస్తకం ఎంతబట్టి నేను చదవాలి. అసలు విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారి జీవిత చరిత్ర 20వ కాలపు శతాబ్దపు ప్రవక్త అనేటువంటి ఒక చిన్న పుస్తకం, ఒక 20 పేజీలు 30 పేజీలు ఉండిద్ది. ఆ పుస్తకాన్ని నేను ఆ బల్ల మీద పెట్టేవాడిని. ఇది వర్తమానం ఎలా ఉందని చెప్పేసి ఆయన చెప్పాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక నేను అన్నీ మొత్తం సర్దుకున్నాను బ్యాగ్లో. ఇక పెరంగపురం రావడానికి లేదా దోసపాలెం రావడానికి ఇక బస్సులు లేవు. ఆ సమయంలో ఇక ఏం చేయాలి, ఇక ఆ బ్రదరే నేను కూడా ప్రవక్త వర్తమానం అని చెప్పాడు కదా, నాకు దగ్గరలో ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆ పాస్టర్ గారి దగ్గర పోదాం రాయి అనగానే మరి మన అబ్రహాం పాస్టర్ గారి ఇంటికి నన్ను అర్ధరాత్రి పూటే తీసుకొని పోవడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళాం. పాస్టర్ గారు పోగానే అయ్యా రండి, అయ్యా కూర్చోండి, అయ్యా పనుకోండి అని చెప్పేసి చక్కగా మరి ఆడ బెడ్ ఏర్పాటు చేయటం అవి చేశారు. ఆడ పోయేతలకే నేను పాస్టర్ గారి ఇంటి ముందు అన్నీ ఏదో తాటికి ఏమంటారు ఇవి కొబ్బరికాయలు, తంత్రాలు అన్నీ కట్టి ఉండి, అంటే ఇప్పుడు అద్దెల్లో ఉంటున్నారులేండి. అప్పుడు నాకు భయం పుట్టింది, అమ్మాయి ఇక్కడ దయ్యం ఉండిద్దిరా అని. ఎందుకంటే మాకు పాస్టర్ గారు జస్ట్ జాగ్రత్త, వాడు కొన్ని స్థలాల్లో ఉంటూ ఉంటాడు,
జాగ్రత్త అనగా లేక నాకు మొత్తం బాగానే ఉన్నాయి. నేను అబ్జర్వేషన్ చేస్తే ఆ కొబ్బరికాయలు ఆ అంతరాలు ఉంటాయి కదా నిద్ర పట్ల. ఇక నేను ఉండను భాష గారు ఇక్కడ అని చెప్పేసి మళ్ళీ సర్దుకొని వస్తుంటే అసలు నువ్వు ఏంటి, ఎందుకు వచ్చావు, ఎందుకు పోతానంటున్నావు, అసలు నీ పేరేంది, నీ ఊరేంది అని చెప్పేసి మొత్తం అబ్బరం భాష గారు అర్ధరాత్రి సమయంలో నిద్రలోపోయి లేపినా కూడా అన్నీ కనుక్కొని ఇది పలానా సంగతి అంటే, సరే బ్రదర్ మరి అటైతే మేము మీటింగ్స్ పెడతా ఉంటాం అప్పుడప్పుడు, మరి రండి మరి మీరు అని మీ ఫోన్ నెంబర్ నీ పేరు ఏంటంటే అప్పుడు ఇక నా ఫోన్ నెంబర్ పేరు అన్నీ ఇచ్చాను. ఇక తర్వాత అప్పుడు పాస్టర్ గారు ఇక కొంతకాలం తర్వాత నాకు ఫోన్ చేశారు, బ్రదర్ వస్తారా, మరి కేవి మార్కు గారు మరి ఇక్కడికి వస్తున్నారు, మరి తర్వాత మీటింగ్స్లో మీరు ఇంకా వాక్యం బాగా నేర్చుకోవచ్చు అని చెప్పారు. చెప్పేతలకి నేను వస్తానండి అన్నాను. ఇంకా అప్పుడు మా కేవి మార్క్ పాస్టర్ గారు అక్కడ రావడం జరిగింది. ఇక మార్క్ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఇంకప్పుడు నేను విన్నాను, ఇంకా నేను తెలుసుకోవాలి. పాస్టర్ గారు చెప్పారన్నమాట, నా దగ్గర సీడీస్ ఉన్నాయి, మీరు వినాలంటే నన్ను సంప్రదించండి, మీకు ఇస్తాను అని చెప్పేసి మెసేజ్లో కూడా చెప్పారు. మెసేజ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అండి మరి నాకు సీడీలు కావాలండి ఎలా అంటే, అప్పుడు తర్వాత పాస్టర్ గారు నాకు అయితే ఫోన్ నెంబరు తీసుకున్నారు, నేను తీసుకున్నాను. ఇక ఫోన్ చేయటం, ఇక తర్వాత ఇక మాట్లాడుకోవటం, ఇక వర్తమానం గురించి అవి ఇవి అని మొత్తం నాకు చెప్పటం. మరి పాస్టర్ గారు సీడీలు నాకు పంపించటం, విజయవాడ వచ్చినప్పుడు సీడీలు ఇవ్వటం. ఆ విధంగా ఒక DVD కొనుక్కోయా అంటే అదేందని ఏమంటారు, DVD కంప్యూటర్ కొనుక్కోయా అని చెప్పేసి పాస్టర్ గారు నన్ను చాలా ఒత్తిడి చేశారు. బ్రదర్ నేనైతే నా పెళ్లి రింగు నమ్ముకొని నేను కంప్యూటర్ కొనుక్కొని మరి నేను వర్తమానాలు నేను విన్నాను అని చెప్పేసి అట్లా నన్ను ప్రోత్సహించి పాస్టర్ గారు వర్తమానాన్ని వినాల్సిందయ్యా అని చెప్పేసి కంప్యూటర్ కొనుక్కోవడానికి మరి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఎట్లా మీటింగ్ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మరి మార్క్ పాస్టర్ గారి పెద్ద కుమారుడు మరి బాబు వెళ్ళి పాస్టర్ గారి ఆడియోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు అన్నీ కంప్యూటర్లో ఎక్కించారు. మరి అవి నేను వింటూ బాగా పూర్తిగా అసలు వర్తమానం అంటే ఎంత ఉందని చెప్పేసి నేను ఇక వర్తమానాన్ని ఇక ప్రేమించటం, ఇక అన్ని వర్తమానాలు ఇక తర్వాత పుస్తకాలు కావాలంటే పుస్తకాలు ఇవ్వటం, ఇటు అబ్రహం పాస్టర్ గారు ఇటు మార్క్ పాస్టర్ గారు కొన్ని పుస్తకాలు ఇవ్వటం, ఇక బలపరచటం, ఇక్కడికి రావటం, ఈ విధంగా ఇక జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నాకు ప్రవక్త అంటే ఏందో ఇక అర్థం అవటం మొదలుపెట్టింది నా మనసులోకి. హల్లెలూయా. ఇక ప్రవక్త వర్తమానం చదివే కొంది అసలు నేను ప్రతిరోజు నేను చెప్పలేనండి. ఒక్కోసారి అబ్రహం పాస్టర్ గారు చెప్తూ ఉంటా ఫోన్ చేసి, పాస్టర్ గారండి ప్రవక్త గారిని దేవుడు పంపించకపోతే, లేదా ప్రవక్త గారికి లేదా ప్రవక్త వర్తమానం లేదా ప్రవక్త నాకు పరిచయం కాకపోతే, ఆ పుస్తకాలు ఆ దగ్గరకు రాకపోతే అసలు నేను ఏమైపోయేవాడిని అండి అని చెప్పేసి అప్పుడప్పుడు అబ్రహం పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్తా ఉంటా నేను. హల్లెలూయా. నా ప్రవక్తను నేను కలుసుకోకపోతే నేను ఏమైపోయేవాడిని అంటే నేను ఎవరినో నాకు తెలియదు. ఇప్పుడు ప్రవక్త వర్తమానాన్ని ఇప్పుడు నేను చదువుతుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎంతగా చదువుతుంటే మన నీళ్ళల్లో కానీ అద్దంలో కానీ మన ముఖాన్ని మనం ఎంత దగ్గర పోయి చూసుకుంటే ఎంత క్లీన్గా ఉంటే మన ముఖం క్లియర్గా కనిపిస్తుందో ఆ విధంగా నేను ఎవరినో నాకు క్లియర్గా అర్థం అవటం అసలు నాకు అర్థమైపోతుంది అన్నమాట. హల్లెలూయా. ఇక 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 ఎన్ని వర్తమానాలు చదివితే ఇంకా ఎంతగా ప్రవక్త గురించి కొత్త విషయాలు ఇంకా నేర్చుకుంటా ఉంటుంటే అంతగా నాకు నేనెవరు అర్థమవుతుంది. జగత్ పునాది వేయబడక మునిపే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని ఈ వర్తమానం నాకు తెలియజేసింది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆయన వధువుగా ఆయన ఏర్పాట్లో ఉన్నవానిగా ఆయనను బయలుపరచవలసినటువంటి వానిగా నేను ఇప్పుడు భూమి మీద ఆ పనిలో ఉన్నానని నాకు అర్థమైంది. హల్లెలూయా. ఇక మరణం వస్తుందన్నా కూడా వ్యాధుల ద్వారా కావచ్చు, శోధన ద్వారా కావచ్చు, ఏదైనా సరే ఎంత ఒత్తిడి వస్తున్నా సరే ప్రియమైన దేవుని బిడ్డారా నాకు కొంచెం కూడా భయం లేదు. దేవునికి స్తోత్రం. కొంచెం కాదు కదా, అసలు ఇంచు కూడా భయం లేదు అసలు నాకు. అలా నన్ను బలపరిచింది, ధైర్యపరిచింది, ఆదరిస్తుంది. కొన్ని సమయాల్లో అయితే చాలా విచారపడుతూ ఉంటాను నేను. ఒకసారి వచ్చిన సమయాల్లో కూడా దేవుడు నన్ను బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. రాబోతున్నటువంటి శోధనలో కూడా దేవుడు చాలాసార్లు కూడా వాక్యం ద్వారా కావచ్చు, కళల దర్శనాల ద్వారా కావచ్చు, అది రాబోతున్న సమయంలో కూడా ముందుగానే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా
మరి నాకు మరి ప్రేరేపణ ద్వారా కావచ్చు, మరి ప్రత్యక్షత ద్వారా కావచ్చు, నాకు బయలుపరిచాడు. వెంటనే నాకు ఆ రోజు ఆ శోధన వచ్చిందన్నమాట, వచ్చేసింది. అప్పుడు ఆ శోధనలో నేను ధైర్యంగా ఉండటానికి నాకు దేవుడు నేను చెప్పాడు కదా, పొద్దున్న చెప్పాడు కదా, మనం చెప్పాడు కదా వచ్చిందని చెప్పేసి ఆ మాటను పట్టుకొని నేను నిలబడటం జరిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు దగ్గర, ప్రభువా మరి నన్ను సేవకు కూడా నన్ను పిలిచావా ప్రభువా అని చెప్పేసి, అది నన్ను ఇంకనూ మరి స్థిరపరచు ప్రభువా, బలపరచు ప్రభు అని చెప్పేసి, ధైర్యపరచు ప్రభు అని చెప్పేసి నేను నా ప్రభువుని నా హృదయపూర్వకముగా నేను అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో ఒక వాక్యం ద్వారా దేవుడు నాకు చూపించి, నువ్వు నా సేవకు నిన్ను రక్షించడమే కాదు, నిన్ను ఏర్పాటు చేసుకోవడమే కాదు, నిన్ను నా సేవకునిగా నా దాసునిగా కూడా నేను నిన్ను నియమించుకున్నానని చెప్పేసి ఒక వాక్యం ద్వారా దేవుడు నన్ను ధైర్యపరిచాడు. ఆ యేసుక్రీస్తు నామానికి నిజముగా మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు, దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు, మనలో ఉన్నాడు అని నాకు ప్రవక్త గారి వర్తమానం వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హాం గారు, హల్లెలూయా, నాకు అర్థమైందండి. నేను ఎవరినో ఆయన కుమారుణ్ణి, ఆయన సేవకుణ్ణి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ప్రవక్తని మరి అంగీకరించకపోతే వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి తెలియదండి. ఈ ప్రవక్త గారి వర్తమానం అంగీకరించకపోతే మీరెవరో మీకు తెలియదు, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరెవరో మీకు తెలియాలంటే, మనం ఎవరో మనకు తెలియాలంటే మరి ప్రవక్త గారు తీసుకొచ్చినటువంటి అంత్యకాల వర్తమానం, ఆదికాండం గురించి కావచ్చు, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, ఈ 3 గ్రంథాల మీదనే దేవుడి కృపను బట్టి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో దేవుడు నాకు వాటి మీద ఇంట్రెస్ట్ ఇచ్చాడు. దానియేలు 70 వారాలు బోధించమని చెప్పేసి. అంతకుముందు ఏదన్నా వర్తమానం వినాలంటే నాకు భయం పుట్టేది, చెప్పగలనా నేను చెప్పలేనా అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే దానియేలు 70 వారాల గ్రంథాలను నేను టాపిక్ ఎత్తుకున్నా. గారు అప్పుడప్పుడు మెసేజ్లు చెప్తూ ఉంటారు యూట్యూబ్లో, ఈ దానియేలు 70 వారాల వర్తమానం చెప్పాలంటే దీని మీద చాలా పట్టుండాలా, చాలా తెలిసి ఉండాలా అని చెప్పేసి చెప్తూ ఉంటారు వాక్యాలు. అయినా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందుకు ఎత్తుకున్నాను, నాకు ఒక ధైర్యం వచ్చేసింది, దేవుడు నాకు బయలుపరుస్తాడని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రవక్త గారిని కలుసుకోకపోతే నా స్థితి నాకు అర్థమయ్యేది కాదు. అంతకుముందు ఒక లేముండేదే లోపల, భారమో బరువు, ఏదో కావాలి అని చెప్పేసి. ఇప్పుడు నాకు తృప్తిగా ఉందన్నమాట. అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ వాక్యాలు వినేవాడిని, ఆ భాషగా చదివితే ఆడ నిలబడినేవాడిని, ఈ భాషగా చదివితే ఏడ వాక్యం నిలబడేవాడిని. ఈ వర్తమానం వచ్చిన తర్వాత ఇంకొక వర్తమాన పుస్తకం నేను పట్టుకోవట్లా ఇంకా. హల్లెలూయా. నిజమండి, ఇంకొక వర్తమానం నాకు చదవబుద్ధి కావట్లేదు. ఇది ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎంత మధురంగా ఉంటుందంటే, ఒకసారి నేను ఏడుస్తూ ఉంటాను, ఒకసారి నవ్వుతూ ఉంటాను, ఒకసారి నేను అసలు అప్పుడప్పుడే మోకరిస్తూ ఉంటాను. నన్ను ఎంతగానో బలపరుస్తుంది వర్తమానం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ప్రవక్తగా వారి వర్తమాన పుస్తకం నువ్వు తీసుకోవాల్సిందే, నువ్వు చదవాల్సిందే. నువ్వు ఎవరవో నీకు తెలియాలంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు తెలియాలంటే ఖచ్చితంగా ప్రవక్త వర్తమానంలోనే దేవుడు, ఈ 7 ముద్రల పుస్తకంలోనే బైబిల్ మొత్తాన్ని దేవుడు ముద్రించాడు. కాబట్టి 7 ముద్రల్లోనే దేవుడు బైబిల్ని తెరిచాడు. కాబట్టి ఆ 7 ముద్రల పుస్తకం అన్ని ఖచ్చితంగా ఒక్కొక్కరి చేతుల్లో అది ఉండాల్సిందే. అది చదివితేనే ప్రియమైన దేవుని బిడ్డలారా మీరెవరో తెలుస్తుంది. ఆ పుస్తకాన్ని కూడా ఎవరు పట్టుకుంటారంటే, ఆ పుస్తకంలో ఎవరి పేరైతే ఉందో వాళ్ళ దగ్గరికి ఆ పుస్తకమే వస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు నన్ను ఎంతగానో బలపరచడానికి మరి మార్కు గారిని దేవుడు మరి వాడుకున్నాడండి. అబ్రహం పాస్టర్ గారిని వాడుకున్నారండి. మార్క్ గారు మరి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఆశీస్సులకు వస్తున్నారయ్యా, చక్కగా మెసేజ్ చెప్తారండి అని ఇటు సీడీల ద్వారా, ఇటు కంప్యూటర్ల ద్వారా, ఇటు యూట్యూబ్ల ద్వారా, అటు మెసేజ్లకి పిలిచి ఎంతగానో మరి నన్ను మరి దేవుడు వర్తమానం అందించి స్థిరపరచటం, బలపరచటం, అనేకమైన కార్యక్రమాలు మరి జరిగించారు. నేను మార్క్ పాస్టర్ గారిని హెచ్చించట్లేదండి. మార్క్ పాస్టర్ గారు ఏం చేశాడో అది మాత్రమే నేను చెప్తున్నాను. హల్లెలూయా. మరి కోటలకు రావటం, మరి చిన్న సంఘాన్ని మరి బలపరచటం, మరి పాస్టర్ గారు నాకు అర్థమైంది ఏంటంటే, పాస్టర్ గారు వధువుకు సహాయం చేశాడని అర్థమైంది అన్నమాట. వధువుకు సహాయం చేస్తాడనమాట. ఆడ 10 మంది ఉన్నాయి, 5 ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, సంఖ్యను చూడలేదు. పాస్టర్ గారు వచ్చి వధువుకు నిజంగా సహాయం చేసేవారు. మార్క్ పాస్టర్ గారు ఎంకరేజ్మెంట్ చేసేవారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా నాకు ఇటువంటి మంచి దైవజనులు ఇచ్చావు ప్రభువా, మరి ఇప్పుడు ఇంకా కూడా మరి దైవజనులు నాకు పెరిగారు ఇంకా నన్ను బలపరచడానికి. హల్లెలూయా. రాజవర్ధన్ గారు, పాల్ గారు, మరి రతన్ ప్రదీప్ గారు, మరి అందరూ నన్ను ఇంకనే బలపరచడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మందిరంలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాట్లో ఉన్నవారే వస్తారు. ఆదాములో ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో, అనగా ఆదాము సంతానం ఎవరైతే ఉన్నారో మొదటి ఆదాములో, వాళ్ళు మాత్రమే ఈ యొక్క మందిరానికి వస్తారు. అందరూ రాలేరని చెప్పేసి నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలా మంచి సంఘాన్ని మరి దేవుడు ఇక్కడ మరి సిద్ధపరుస్తున్నాడు. ఒక వధువును సిద్ధపరుస్తున్నాడు ఇక్కడ. మరి ఈ 2 రోజులు మీటింగ్స్ జరుపుకోవటం అది దేవుని యొక్క మరి కృప ఉన్నది. మరి కరోనా వస్తుందని మరి ముందుగానే మరి పాస్టర్ గారికి మేము అడిగాం, పాస్టర్ గారు డేట్లు ఇవ్వండి అంటే, తర్వాత పాస్టర్ గారు చక్కగా మరి 1-2 తేదీల్లో మరి ఏర్పాటు చేసుకున్నాయి అని చెప్పేసి మరి డేట్లు ఇవ్వటం ఈ మొత్తం కూడా మరి జరిగిందండి. మరి మన మధ్యలోకి మరి పాస్టర్ గారు రావటం చాలా సంతోషకరం, చాలా దీవెనకరం. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చాలా స్వతంత్రుడినండి. ఆత్మలో, నా ప్రాణంలో నేను చాలా స్వతంత్రుడు అన్నమాట. ఫ్రీగా ఉన్నాను ఇప్పుడు నేను. నాకు ఏ భయాలు లేవు, ఏదీ లేదు. ప్రవక్త వర్తమానం బైబిల్ దగ్గర పెట్టుకొని నేను ధ్యానిస్తూ ఉంటుంటే అసలు నాకు ఎవరు పని చెప్పకపోతే బాగుండేది అనిపించింది. నాకు ఎవరు పని చెప్పకుండా కొన్ని బాధ్యతలు ఉన్నాయి నాకు ఇంట్లో, ఆ పనులు ఈ పనులు. అసలు నన్ను ఎవరు పిలవకుండా ఉంటే బాగుండిద్ది, అసలు ఆ పని ఈ పని లేకుండా ఉంటే బాగుండిద్ది, బాగా చదువుకోవాలనిపించింది. అంటే క్రైస్తవుడు రెండు లోకాల్లో జీవించాలి, కానీ ఆ ఫీలింగ్ మాత్రం నాకు ఎప్పుడు కూడా నాకు కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చివరిగా దేవుడు ఈ అంత్యకాల వర్తమానాన్ని 7వ సంఘకాలంలో నన్ను పుట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నా ప్రవక్త గారిని మరి నా వర్తమానాన్ని నా దగ్గరకు తీసుకొచ్చాడు. నేను ఎవరినో మరి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా మరి చక్కటి భార్యని, మరి మంచి భార్యని, మరి ఓర్పురాలైన భార్యని కూడా దేవుడు మరి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. మరి చక్కని కుమారుణ్ణి మరి దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా మరి దేవుడిని, తర్వాత మరి దేవుని సేవకులను, దేవుని పనులను ప్రేమించేటువంటి మరి సంఘ బిడ్డలను కూడా దేవుడు ఇక్కడకు మరి ఆకర్షించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎంత చెప్పినా కూడా యేసుక్రీస్తు గురించి, ప్రవక్త గారి గురించి మరి తక్కువేనండి. నేను మరవలేను. ప్రవక్త గారి గురించి ఎంతో చెప్పాలనుకుంటున్నాను, కానీ నేను చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు మాటలు సరిపోవు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి నాకు అంతకుముందు బైబిల్ అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే బైబిల్ నాకు బాగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. బాగా అర్థమవుతుంది. ప్రతి చోట కూడా నేను ఉన్నట్టుగా అగపడిద్ది ఒకసారి నాకు. ప్రతి చోట కూడా ఇది నా కోసమే అన్నట్టుగా నాకు బాగా అర్థమవుతుంది. అనుభవపూర్వకంగా నేను చెప్పగలనండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. ఆ అనుభవాలను దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అనేకమైన కష్ట నష్టాలు, మా బాబుకి కొంచెం ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మమ్మల్ని ఈ విధంగా ముఖ్యంగా శ్రమల ద్వారా కూడా మరి దేవుడు నన్ను ఆయన దగ్గరగా ప్రతిరోజు కూడా ఆయనకి సమీపస్తుడుగా చేసుకోవడానికి మరి ఒక విధమైనటువంటి ఒక ముళ్ళు కావచ్చు, లేదా ఒక విధమైనటువంటి మార్గం ఆయన సమీపించడానికి అది కూడా ఉంచవచ్చేమని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రెండు రోజుల కోటాల్లో మరి చాలామంది వచ్చి మరి సహాయం చేశారు పనులలో. చాలా సంతోషం. మరి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా మరి చాలా చేతులు సాపారు చాలామంది. తర్వాత ఆత్మీయంగా కూడా ప్రార్థన చేశారు. మరి ఉపవాసాలు ఉన్నారు. దేవ నడిపింపును బట్టి వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. మరి వ్యక్తిగతంగా మరి చాలా సహకరించారు. అదేవిధంగా ఈ మందిరంలో కుటుంబ పరంగా కూడా మరి సేవకు సమర్పించుకున్నారు. మరి దాసరి వెంకటేశ్వర్లు గారు, సువార్త, ప్రేమ్ కుమార్ కుటుంబ పరంగా అందరు వ్యక్తిగతంగా మరి సమర్పించుకున్నారు, వర్క్ చేశారు. కానీ కుటుంబ పరంగా మరి మేము నిలబడతాం దేవుని పక్షంలో, అన్ని ఏ పనులున్నా సరే మేము నిలబడతామని ఒక కుటుంబం ముందుకు వచ్చింది. మరి అందుకని నేను చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మరి క్యాషో వారు కూడా చక్కగా భావించారు. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపించునుగాక. సునీల్ గారిని, బాబు గారిని దేవుడు దీవించునుగాక. దేవుని మహిమ కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక అన్యజనుడుగా పుట్టాను, తర్వాత డినామినేషన్లో ఉన్నాను, తర్వాత ఇప్పుడు ప్రవక్త గారి వర్తమానంలో ఉన్నాను నేను ఇప్పుడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నన్ను ప్రేమించినటువంటి, నన్ను ఏర్పాటు చేసినటువంటి యేసుక్రీస్తుకు నిజముగా స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామము నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నది. యుగ యుగములకు ఆయన నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. యేసుక్రీస్తు నామమునకే చెందునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ, గ్లోరీ. మంచిది.